This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome to our first class of Azure. So అందరికి welcome. So first as part of this class మనం agenda గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్లాస్ కాబట్టి మనకి లెట్స్ పుట్ ద అజెండా టుగెదర్ మనకి. సో మీకు తెలుసు మనకి దిస్ కోర్స్ ఈజ్ అబౌట్ అజూర్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ అజూర్ డెవాప్స్ సిఐసిడి. దాంతో పాటు నేనేం చేశానంటే మీకు టెరాఫామ్ విత్ అజూర్ క్లౌడ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. సో అంటే ఏంటంటే టెరాఫామ్ ని ఏ విధంగా మీరు యూజ్ చేయొచ్చు అజూర్ లో అని చెప్పి, ఎందుకంటే మన దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి కానీ బయట మనం చెక్ చేసినప్పుడు మోస్ట్లీ ఏడబ్ల్యూఎస్ మీద ఉంటాయి, బట్ అజూర్ మీద కూడా స్లోగా ఏమవుతుందంటే అంత మూవ్ అయిపోతున్నారు యాక్చువల్ గా. ఆర్మ్ టెంప్లెట్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట మీకు మేనేజ్ చేయడం అయితేనేమి ఇదంతా కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్లాన్ ఏంటంటే మనకి టెరాఫామ్ ని ఎలా యూజ్ చేసుకోవాలా మనకు అజూర్ లో అనేది మన ప్లాన్. దాని గురించి కూడా ఒక అవగాహన మీకు వస్తుంది మీకు. సో అజెండా మనకి ఫస్ట్ 3 క్లాసెస్ అనేది ఓపెన్ సెషన్స్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. మీరు చూసారనుకోండి 27th, 28th అండ్ 29th ఈ 3 రోజులు అనేది ఓపెన్ సెషన్ అండి. దీని డెమో సెషన్ ఎందుకనంటే నేను యాక్చువల్ గా ఈ నిమిషమే క్లాస్ స్టార్ట్ చేసేసాను యాక్చువల్ గా. సో డెమో సెషన్ అంటే ఒక 1 hour పాటు పైన చెప్పడం అనేది ఇట్స్ బేసికలీ అంత ఎఫెక్టివ్ కాదు యాక్చువల్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు క్లాస్ ఈ రోజు మనం ఇనిషియేట్ చేసేస్తాము. సో విల్ టాక్ సమ్ టెక్నికల్ థింగ్స్ అన్నమాట ఈ ఫస్ట్ 3 days. సో దట్ మీకు కూడా ఒక కంఫర్టబుల్నెస్ వస్తుంది. ఓకే, నేను చెప్పే విధానం ఏంటి, మీకు అర్థమవుతుందా లేదా, ఆర్ యు కాన్ఫిడెంట్ ఆర్ నాట్, బేస్డ్ అపాన్ దట్ మీరు డెసిషన్ తీసుకోవచ్చు మీకు. ఓకే, సో నేనేం చేస్తాను, క్లాస్ 1 ఎజెండా మీకు. సో ఆబ్వియస్ గా ఫస్ట్ మనం మాట్లాడాల్సింది వై అజూర్ గురించి మాట్లాడతాము. సో వై నాట్ ఏడబ్ల్యూఎస్, వై నాట్ గూగుల్ క్లౌడ్, ఇట్లా డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయని మీకు కూడా తెలుసు. వై కాంట్ ఐ బేసికలీ గో ఫర్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ అండి, అవునా? సో ఏడబ్ల్యూఎస్ ఆర్ జీసీపీ అండి. సో తర్వాత వచ్చేసరికి మనకి నేను ఎప్పుడు చెప్పే విధంగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి మీకు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ కెరీర్ ఫ్లో బై ద వే. సో కాబట్టి మీరు ఇది నేర్చుకున్నారు, తర్వాత ఏమేం చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి బేసిక్గా, అది ఎలా చేయాలి అని చెప్పి మనం దీంట్లో మాట్లాడదాం. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మనకి ఆబ్వియస్ గా సిలబస్ గురించి మాట్లాడతాము. ఏం డిస్కస్ చేస్తాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ లో, మనం మాట్లాడాల్సిన సిలబస్ ఎలా ఉంటుంది, ఏంటి ఆ పరిస్థితి అనేది చూద్దాం. అండ్ ఫోర్త్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రియేటింగ్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అండ్ అజూర్ ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ ఆబ్వియస్ గా మీరు ప్రాక్టీస్ చేయాలి మనము అనుకుంటే, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మనకంటూ ఒక అకౌంట్ ఉండాలి. బై ద వే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫ్రీ అకౌంట్ ఇస్తారు. బై ద వే ఫ్రీ అకౌంట్ అనేది ఒక 30 days పాటు ఫ్రీ ట్రయల్ ఇస్తారు ఒక $200 కి. బట్ అన్ఫార్చునేట్ గా దాంట్లో అన్ని అవైలబుల్ ఉండవు మీకు, అన్ని ఫ్రీగా ఇవ్వరు అనమాట మీకు. కొన్ని మన దగ్గర నుంచి మనం స్పెండ్ చేయాల్సినంత అవసరం కూడా ఉంటుంది. సో అవేంటి మనం మాట్లాడదాం మీకు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక సింపుల్ థింగ్ మిస్ చేశానండి, సిలబస్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి డిపెండెన్సీస్ గురించి మాట్లాడాలా. ఆబ్వియస్ గా ఈ కోర్స్ మీరందరూ జాయిన్ అయినప్పుడు దేనికోసం, ఆబ్వియస్ గా ఇది మీరు నేర్చుకొని కెరీర్ లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీ ప్రయత్నం అని అందరికీ తెలిసిందే. అయితే ఈ కోర్స్ చేసడానికి మీకేం తెలిసి ఉండాలి అనేది ఒక చిన్న అవగాహన ఉండాలా. సో కాబట్టి అది ఏంటి అని డిపెండెన్సీస్ మాట్లాడతాం. ఆ తర్వాత మనకి క్రియేటింగ్ లైనక్స్ సర్వర్ ఇన్ అజ్యూర్ ఫర్ ప్రాక్టీస్ అంటాను. ఓకే, సిక్స్త్ వచ్చేసరికి మీకు ఫీ డీటెయిల్స్ అండ్ Q&A మనకి. సో కాబట్టి ఈ రోజు మన ఫ్లోలో మనం డిస్కస్ చేయబోతున్న 6 టాపిక్స్ మనకి ఈ విధంగా ఉంటాయి మీకు. సో కొన్ని థియరిటికల్ ఉన్నాయి, బై టైం దొరికితే అది చెప్తాను, లేదంటే రేపటితో దీనికి కంటిన్యూషన్ రేపు ఉంటుంది మీకు.
right up. So let me save this. So as you can see, ఈ బ్యాచ్ వచ్చి మీకు Azure B38 బ్యాచ్ అండి మీకు. సో 38 బ్యాచ్. సో కాబట్టి నా ఫస్ట్ బ్యాచ్ కి ఆల్మోస్ట్ లైక్ మీరు ఒక 5 years బ్యాక్ అక్కడ నుంచి 2017 నుంచి ఇప్పుడు ఈ బ్యాచ్ కి, అంటే మధ్యలో కొన్ని ఇంగ్లీష్ చెప్పాను అందువల్లే, లేకపోతే ఇది 50 దాటిపోయేది, AWS 54 లాగా దాటిపోయేది, బట్ కొన్ని ఇంగ్లీష్ కూడా చెప్పాల్సి వచ్చింది. సో బట్ ఓవరాల్ గా ఈ కోర్సు చాలా ఎవాల్వ్ అయింది అనమాట వెన్ కంపేర్ టు మై ఫస్ట్ సెషన్ నుంచి ఈ సెషన్ కి వచ్చేటప్పుడు. ఈవెన్ అది నేను జాబ్ చేంజ్ చేయడానికి ఉపయోగపడింది, నేను కూడా ఒక పెద్ద లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడింది. సో సేమ్ అది కూడా మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్తాను మీకు. ఎందుకంటే నేను విండోస్ అడ్మిన్ నుంచి చిన్నగా ఈ రోజు నేను ప్రిన్సిపల్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సో అదే ఆ లెవెల్లో కూడా మీకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. సో కాబట్టి నా ఎక్స్పీరియన్స్ 18 ఏళ్ళు కాబట్టి, బట్ 18 ఏళ్ళలో ఫస్ట్ నుంచి క్లౌడ్ కాదు, క్లౌడ్ లేదు 18 ఏళ్ల ముందు, 2006 నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్గా. బట్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి 2010-12 అయింది క్లౌడ్. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ నాలెడ్జ్ ఇవ్వడం మీకు, సో దట్ ఆ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేసి, సో అది గ్రాప్ చేసుకొని మీ కెరీర్ కి అనుగుణంగా వాడుకొని ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ట్రై చేయడం. సో ఆబ్వియస్ గా let's kick it off. Let's start our agenda for the day. Again అండి అందరికి welcome to the welcome to the Azure training batch number 38. సో ఆబ్వియస్ గా క్లాస్ 1 ఎజెండా మీరు చూసుకున్నట్లయితే ఎందుకు మీరు అజూర్ మాత్రమే చేయాలి, ఎందుకంటే మార్కెట్ లీడర్స్ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అజూర్ కదండి, వీ హ్యావ్ అనదర్ మార్కెట్ లీడర్స్, డెఫినెట్ గా AWS అండ్ గూగుల్ కూడా క్యాచింగ్ అప్ అన్నమాట. మీకు కూడా వస్తుంది, బట్ not same level as Azure and AWS, but Google has also have their own market share ఉంది యాక్చువల్గా. సో బట్ ఎందుకు నేను Azure తో స్టార్ట్ చేయాలా, ఎందుకు మనం AWS తో స్టార్ట్ చేయకూడదు అంటే, AWS తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది పర్సనల్ ఒపీనియన్ అండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే యూ కెన్ స్టార్ట్ విత్ AWS ఆర్ యూ కెన్ స్టార్ట్ విత్ Azure, డజంట్ మ్యాటర్. గూగుల్ ఎందుకు వద్దంటున్నానంటే, గూగుల్ అనేది మార్కెట్ లో ఇంకా అంత ఎక్కువ షేర్ తీసుకోలేదు, టైం పడుతుంది వాళ్ళకి కూడా. కాకపోతే మన ఫ్యూ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొంచెం థింక్ చేసి ఏమంటారంటే, సార్ ఎలాగూ AWS అండ్ Azure లో మనందరూ నేర్చుకుంటున్నారు కదా, నేను గూగుల్ నేర్చుకుంటాను, దానివల్ల ఏమవుద్దంటే కొంచెం యూనిక్ గా ఉంటుంది కదా, నాకు జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు అనేది ఒక కైండ్ ఆఫ్ ఆలోచన చేస్తారు. ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ కరెక్టే. సో వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించినప్పుడు ఎస్ గూగుల్ నేర్చుకుంటే ఎవరు లేరు, కరెక్టే. కానీ మార్కెట్ సైడ్ నుంచి ఆలోచించాల. ఎస్ గూగుల్ తెలిసిన వాళ్ళు మార్కెట్ లో లేరు, కానీ జాబ్స్ కూడా గూగుల్ కి తక్కువ ఉన్నాయి బేసిక్ గా. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను నార్మల్ గా చెప్పేది, మన ఊర్లో బిజినెస్ పెట్టుకుందామంటే మీరు ఒక షాప్ పెట్టాలనుకున్నారు మీ ఊర్లో, అంటే ఐ మీన్ నడిబొడ్లో పెట్టాలనుకుంటున్నారు. సో అక్కడ షాప్ తీసుకోవాలంటే మంత్లీ 20,000 అవుతుంది. సో అంత కాస్ట్ మీరు బేర్ చేయలేరు కాబట్టి, నేను ఊరు అవతలైతే నాకు 5,000కే షాప్ దొరుకుద్ది కాబట్టి అక్కడ బిజినెస్ పెడతాను, అక్కడ కాంపిటీషన్ ఉండదు అని అనుకోవడం మీ సైడ్ కరెక్టే. కానీ బిజినెస్ పర్స్పెక్టివ్ లో ఆలోచించినప్పుడు అక్కడికి జనాలు వస్తారా, మీ దగ్గరికి వచ్చి కొంటారా, ఊరవతల షాప్ పెడితే ఎవరు వస్తారు, పైపెచ్చు దొంగల భయం, బేసిక్ ఇవన్నీ వస్తాయి అన్నమాట మీకు. అలాగే ఇక్కడ కూడా అజూర్ అండ్ AWS ఆర్ మార్కెట్ లీడర్స్, అందులో ఎటువంటి సందేహం అనేది డిస్కషన్ అనేది లేదు. మీకు ఒక రంగా చూస్తే మీకు మార్జిన్ కూడా చాలా తక్కువ ఉందండి, AWS అండ్ అజూర్ మార్జిన్. గూగుల్ ఇంకా టైం పడుతుంది. సో కాబట్టి ఎస్ మీరు అజూర్ తోన స్టార్ట్ చేయొచ్చు, AWS తోన స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఎందుకంటే బ్లైండ్ గా మనం రెండు స్లిప్లు వేసి AWS అండ్ అజూర్ లేకపోతే కాయిన్ వేసిపోవడానికి లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మార్కెట్ మన సైడ్ నుంచి యాజ్ ఏ పీపుల్ మీ సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నేను ప్రతి దాంట్లో కూడా మాట్లాడతాను. మార్కెట్ ఏంటంటే చిన్నగా మారుతూ ఉంటుందండి, మీకు యాడ్ అవుతూ పోతూ ఉంటాం, ఎప్పుడు కూడా ఒకే ధోరణిలో పనిచేయదు మీకు. సో ఒకప్పుడు మీకు క్లౌడ్ తెలిస్తే చాలు, తర్వాత AWS ఒక్కటి తెలిస్తే చాలు, తర్వాత అజూర్ ఒక్కటి తెలిస్తే చాలు. అయితే ఏమైపోతుందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మార్కెట్ లోకి వచ్చేసరికి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది మీకు. సో కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను బై ద వే, బట్
ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సారీ, మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అండి. ఇది సింపుల్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ మీకు. సో మల్టీ క్లౌడ్ అనేది యూ కెన్ స్టార్ట్ విత్ అజూర్ ప్లస్ AWS. విత్ డెవాప్స్ అనేది అగైన్ డెవాప్స్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ టూల్స్. మీకు పలాంది ఈ ప్రోడక్ట్ అని చెప్పడానికి లేదు. డెవాప్స్ ఈజ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టూల్స్, బట్ మీరు చిన్నగా నేర్చుకుంటారు కుదిరితే. అండ్ మైక్రో సర్వీసెస్ లైక్ క్యూబర్నెటీస్ మీకు. సో అవుట్ సైడ్ మార్కెట్ అనేది మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకి. అగైన్ ఇక్కడ క్వశ్చన్స్ ఏమొస్తాయంటే, సార్ నేను అజూర్ చేసి డెవాప్స్ వెళ్తాను, AWS చేసి డెవాప్స్ వెళ్తాను, బేసిక్ గా కుబర్నెటీస్ డైరెక్ట్ గా నేర్చుకోకూడదా బేసిక్ గా. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే దెర్ ఇస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ లైక్, సార్ అజూర్ అండ్ AWS ఏ కంపెనీ రెండు వాడుతుంది అడుగుతారు. ఏ కంపెనీ అజూర్ అండ్ AWS పెద్ద కంపెనీస్ వాడతాయండి రిస్క్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో. కానీ కంపెనీలు AWS అండ్ అజూర్ రెండు వాడతాయనేది ముఖ్యం కాదు. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ అనేది మీరు చూసుకోవాలి. బై ద వే మీకు అంటే అర్థం ఏంటి, మీకు ఇమాజిన్ అజూర్ కంప్లీట్ చేశారు, ఆ తర్వాత డెవాప్స్ కంప్లీట్ చేశారు. మీ జాబ్స్ కి అప్లై చేసినప్పుడు ఎవరైతే AWS క్లౌడ్ వాడుతున్నారో కంపెనీస్ అవి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తాయి, చేయవు యాక్చువల్గా, సారీ, అవునా. అలాగే మీరు AWS అండ్ డెవాప్స్ కంప్లీట్ చేసినప్పుడు ఏ కంపెనీస్ అయితే AWS వాడుతున్నాయో మిమ్మల్ని ఇమ్మీడియట్ గా మీకు షార్ట్ లిస్ట్ చేస్తాయి. బట్ అజూర్ వాడే కంపెనీస్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయవు. నేను ట్రై చేస్తుంది ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయడానికి, మీకు అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు ఒక 10 జాబ్స్ ఉన్నాయనుకోండి, ఒక 5 వచ్చి అజూరు, ఒక 4 వచ్చి AWS, ఒకటి వచ్చి గూగుల్ అనుకుందాం. సో మీకు అజూర్ ఒక్కటే నేర్చుకున్నప్పుడు 5 అవుట్ ఆఫ్ 10 జాబ్స్ మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ మచ్ లాజిక్ కదా యాక్చువల్ గా మీరు చూసినట్లయితే, అవునా. దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మీ సైడ్ నుంచి కూడా మీ కెరీర్ కూడా మీరు అజూర్ తో స్టార్ట్ చేసినా అక్కడితో ఆగిపోవడానికి లేదు. అజూర్ అయిపోయినాక నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి వస్తుంది, డెవాప్స్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ AWSకి వెళ్ళాల్సి వస్తుంది, అండ్ దెన్ క్యూబర్నెటీస్. ఇదేంటంటే ఒక ఫ్లో అండి మీకు. ఓకే, ట్రైన్ జర్నీ లాగా ఒక స్టేషన్ తర్వాత ఇంకో స్టేషన్ దాటుకుంటూ వెళ్తేనే మీరు వెళ్ళి అక్కడికి వెళ్తారు, మీ గమ్యస్థానానికి చేరుతారు యాక్చువల్గా మీకు. సో ఆబ్వియస్ గా మీరు నేను ఇమాజిన్ హైదరాబాద్ టు చెన్నై టికెట్ కొని వెళ్ళాల్సింది మీరు విజయవాడ వరకే టికెట్ కొన్నారు అనుకోండి, ఆబ్వియస్ గా అక్కడ నుంచి అంటే అజూర్ ఒకటే నేర్చుకున్నారు, లేకపోతే అజూర్ డెవాప్స్ ఒకటి నేర్చుకున్నారు, ఆ తర్వాత రావాల్సిన విజయవాడ తర్వాత స్టేషన్స్ మీరు పోలేరు, ఎందుకంటే ఆబ్వియస్ గా AWS అండ్ క్యూబర్నెటీస్ అని. సో కాబట్టి ప్లాన్ అలా చేసుకోండి, మీరు ఎక్కడ ట్రైనింగ్ చేస్తారు, ఎలా చేస్తారు, సొంతగా చదువుకుంటారు, ఇట్ డజంట్ మ్యాటర్ మీకు. సో బట్ ప్లాన్ ఇలా చేసుకోండి, దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. సరే, నౌ కమింగ్ బ్యాక్ టు ద సిలబస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్సు. మనం ఏమేమి మాట్లాడుతున్నామో అని మీకు తెలియాలి కాబట్టి మీకు సిలబస్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మోర్లీ ఎయిమింగ్ టువర్డ్స్ మనకి అజూర్కి వచ్చి మీకు మనం ఏం చేస్తున్నాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి శ్రీహర్షv.com వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది మీకు. నా ఈ గూగుల్ డ్రైవ్ ఓపెన్ అయినప్పుడు దాంట్లో యాక్చువల్గా ఇది 104 అండి, 104, 300 కాదు ఇది, ఎందుకంటే మారిన సర్టిఫికేషన్ కాదు, నేను ఫైల్ పేరు మార్చలేదు, అట్లే పెట్టాను. సో కాబట్టి దాని లోపల సిలబస్కి వెళ్ళాం అనుకోండి, లెట్స్ సి, మీరు కూడా ట్రై చేయొచ్చు. లెట్ మీ కాపీ లింక్ అడ్రస్ అండ్ పేస్ట్ ఇట్. ఓకే, సో కిందకు వచ్చారనుకోండి, అగైన్ మీరు పేజ్ బై పేజ్ పోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఈ సిలబస్ అంతా కూడా మనకి అజూర్ 104 రాసుకోవచ్చు, 900 సర్టిఫికేషన్స్ రాసుకోవచ్చు. అగైన్ ఇది ఓన్లీ సర్టిఫికేషన్స్ కాదండి, ఐఎమ్ నాట్ ఎయిమింగ్ సర్టిఫికేషన్స్. ఇంట్లో కూర్చొని చదువుకున్న సర్టిఫికేషన్ అవుతారు, పాస్ అవుతారు, అదేం పెద్ద విషయం కాదు. మోస్ట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ రియల్ టైం. బేసిక్ గా రియల్ టైమ్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, ఏ విధంగా దాంతో డీల్ చేయాలా మీకు. సో అందుకే అజూర్ డెవాప్స్ కూడా దీంట్లో ఎందుకు ఇంటిగ్రేట్ జరిగిందంటే, మీరు కిందకు వస్తే అన్ని మాట్లాడతాం మీకు. అగైన్ అండి, మీకు ఇదేంటంటే కోర్ సర్వీసెస్ అన్ని కూడా దిస్ ఈస్ ఎయిమింగ్ ఫర్ అజూర్ అడ్మినిస్ట్రేటర్ అనమాట, అలాంగ్ విత్ దట్ డెవాప్స్ యాజ్ వెల్. సో దీంట్లో కిందకు వచ్చారంటే వన్ ఆఫ్ ద మాడ్యూల్ నెంబర్ 21 వచ్చేసరికి మీకు అజూర్ డెవాప్స్ అని మీకు డిఫైన్ చేశాను ఇక్కడ. నా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మీకు దీని గురించి నేను ఈవెన్ ఒక వీడియో కూడా పెట్టాను, ఎందుకు అజూర్ డెవాప్స్ మాత్రమే చేయకూడదు, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అని చెప్పాను బై ద వే. బట్
అజూర్ డెవాప్స్ అనేది ఈజ్ నాట్ ఎంటైర్ డెవాప్స్ అండి. సో దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి యాక్చువల్గా మీకు. ఎందుకంటే సార్ నాకు అజూర్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అని చెప్పి అంటే ఒక్కొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దూరంలో వెళ్తారు, ఒక ట్రైనర్ వాళ్ళ దూరంలో వెళ్తారు బై ద వే. బట్ టెక్నికల్ గా అయితే అజూర్ డెవాప్స్ అనే పదం ఉంది చూసారా, ఈ పదము యాక్చువల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను సో dev.azure.com కని ఇచ్చాను అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఒక అజూర్ డెవాప్స్ యొక్క పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది మీకు అజూర్ డెవాప్స్. యాక్చువల్గా అజూర్ డెవాప్స్ అంటే కేవలం ఈ టూల్ మాత్రమే. సో అది బాగా గుర్తుపెట్టుకోండి, అజూర్ డెవాప్స్ అంటే ఈ టూల్ మాత్రమే, అంతేగాని ఎంటైర్ డెవాప్స్ కాదు. లైక్ షెల్ స్క్రిప్టింగ్, లేదంటే జెంకిన్స్, లేకపోతే క్యూబర్నెటీస్ ఆర్ సారీ డాకర్, మీకు అంటే క్యూబర్నెటీస్ సపరేట్ గా వస్తుందండి. సో దాంతో పాటు మీకు ఏదైనా సోనార్ క్యూబ్ లేకపోతే సెక్యూరిటీ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మీకు కేవలం అజూర్ డెవాప్స్ లో రావు యాక్చువల్గా. సో దీన్ని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు జరిగిందంటే, ఇది కూడా మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కాబట్టి మీరు అజూర్ తో పాటు అజూర్ డెవాప్స్ కూడా చేసినప్పుడు ఇంటిగ్రేషన్ బాగుంటుంది. ఇది ఏంటో మీకు అర్థమవుతుంది యాక్చువల్గా. సో దానికోసం నేను ఏం చేశానంటే దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది మీకు. బట్ డోంట్ థింక్ దట్ అజూర్ డెవాప్స్ ఈజ్ ఎంటైర్ డెవాప్స్ బై ద వే. అలాంటి మిస్కాన్సెప్షన్కి వెళ్ళదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సిలబస్ మనం చెక్ చేసేటప్పుడు ఈ అజూర్ డెవాప్స్ మాట్లాడతాం. అంటే మీకు పైప్ లైన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఐడియా రావాలి, దాని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తామండి మీకు. ఓకే, సో అగైన్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా మీరు సిలబస్ చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. అండ్ టెరాఫార్మ్ కూడా ఉంటుంది మీకు, మీరు నేర్చుకోవడానికి మీకు. అండ్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ తెలిసి ఉంటుంది, నేను పీపీటీ లైన్ రన్ చేయనండి, నేనంతా కూడా ప్రాక్టికల్ గా చేస్తాను. ప్రాక్టికల్ గా మీ ముందే చేసి చూపిస్తాను అంతా కూడా. సో పీపీటీలు రన్ చేయడము, ఆ పీపీటీలు నెక్స్ట్ అని చెప్పి నిద్రపోవడం తప్ప ఏమీ లేదు, ఎందుకంటే నేను చాలా ట్రైనింగ్స్ చూసి వచ్చాను కాబట్టి. మనం అంతా కూడా ప్రాక్టికల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, అంతా రికార్డ్ అవుతుంది మీకు. సో కాబట్టి మీరు తిరిగి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రాక్టీస్ చేసి ట్రబుల్ షూట్ చేయడంలో ఐ థింక్ విల్ బి ఎక్సైటెడ్ యాజ్ వెల్ యాజ్ మీకు నేర్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఫ్రమ్ ద ఫండమెంటల్స్ వెళ్తామండి మీకు. ఫ్రమ్ ద ఫండమెంటల్స్ లైక్ నెట్వర్క్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, తర్వాత వర్చువల్ మెషిన్స్ ఏంటి, లోడ్ బ్యాలెన్స్ ఏంటి, ఏదైతే మీకు ఇంటర్వ్యూలో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉందో అవన్నీ కూడా మేజర్ గా కవర్ చేస్తాం మీకు. సో నౌ ఇది వచ్చి మనకి అజూర్ అండ్ అజూర్ డెవాప్స్ కదా. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇక్కడికి వస్తే ఫస్ట్ మనం క్యూబర్నెటీస్ అనేది చూడాల్సిన విధానం ఏంటంటే, ఎవరో క్వశ్చన్ అడిగారు జయకిషోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యూబర్నెటీస్ సపరేట్ గా చెప్తానండి మీకు. ఎందుకు సపరేట్ గా చెప్తానంటే, చాలా మందికి మిస్కాన్సెప్షన్ ఏముందంటే క్యూబర్నెటీస్ అనేది డెవాప్స్ లో భాగం లేకపోతే క్లౌడ్ లో భాగం, ఇలాంటి ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే క్యూబర్నెటీస్ ఈజ్ ఎ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్వర్క్. సో దాన్ని సపరేట్ గా చూడండి ఎక్కడికి పోయినా కూడా. ఎందుకు అంటే మాక్సిమం చాలా మంది ఏం చేస్తాను, దీంట్లో కూడా చెప్తాను, ఏకేఎస్ చెప్పాలి కదా, అజూర్ క్యూబర్నెటీస్ చెప్పాలి, దానికోసం చెప్తాను. బట్ మీరు చూస్తే ఎంటైర్ క్యూబర్నెటీస్ అనేది మీకు 40 to 45 అవర్స్ లోపల ఉంటుంది, అంత పెద్ద కోర్స్ అది. సో నేను మీకు స్పెసిఫిక్ టు ఇఫ్ యూ వాంట్ బికమ్ విత్ వెరీ గుడ్ విత్ క్యూబర్నెటీస్ అయితే దాన్ని మీరు క్యూబర్నెటీస్ కోర్స్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే దాన్ని డెడికేటెడ్ గా దానికి చెప్తూ ఉంటుంది మీకు. ఇట్స్ ఇది డెవ్సెకాప్స్ అండ్ క్యూబర్నెటీస్ అనేది అడ్వాన్స్ కోర్సెస్ అన్నమాట మనకి. వేరేస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది మనకి సో క్లౌడ్ లెవెల్ కోర్సెస్, స్టార్టింగ్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అన్నమాట. ఎందుకు అంటే మనకి డెవాప్స్ అండ్ ఇది లేకుండా మీరు మీకు కంప్లీట్ కాదు యాక్చువల్ ట్రైనింగ్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్యూబర్నెట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సపరేట్ కోర్స్. సరే, నౌ కమింగ్ టు డిపెండెన్సీస్ వద్దాం. ఓకే, ఈ కోర్స్ చేయాలనుకుంటున్నారు, మీకు ఈ కోర్స్ చేయాలనుకుంటున్నప్పుడు డిపెండెన్సీస్ ఏంటి, ఏం తెలిసి ఉండాలి అంటే మీకు నా ఉద్దేశంలో ఫండమెంటల్స్ ఆఫ్ లైనెక్స్ అని, ఆర్ సింపుల్ గా చెప్పాలంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లైనెక్స్ బేసిక్స్ తెలిసి ఉండాలి మీకు. విండోస్ వచ్చినా కూడా ఓకే కానీ, బట్ నా సజెషన్ వచ్చి మీకు లైనెక్స్ బేసిక్స్ అన్నమాట. ఎందుకు అంటే తర్వాత క్లౌడ్ అయిపోయినాక ఎలాగో మీరు డెవాప్స్కి వెళ్తారు, ఎలాగో మీ అందరికి కూడా డెవాప్స్ ఇంజనీర్స్ అవుతారు, ఆర్ ఎస్ఆర్ఈ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ అవుతారు. మీరు అయినాక పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ లో ఉన్నప్పుడు, బై ద వే రిమోట్ జాబ్ అనేది ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసిందండి. సో కాబట్టి చాలా మంది ఆఫీసులకి రమ్మంటున్నారు, కాబట్టి ఏదర్ 2 days ఆర్ 3 days డజంట్ మ్యాటర్, బట్ ఆఫీస్కి అయితే వెళ్లాల్సి వస్తుంది. దాని దృష్టిలో పెట్టుకొని మీకు
పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీస్‌లో మీరు లైనక్స్‌తోనే ఎక్కువ డీల్ చేస్తారు దాన్ విండోస్. విండోస్ కూడా వాడతాం గానీ సర్టెన్ లెవెల్ వరకు వాడతారు. బట్ ద మొమెంట్ డెవాప్స్ అండ్ క్యూబర్నెటీస్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఎక్కువ మీకు లైనక్సే ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్‌లో మీకు కొంచెం లైనక్స్ బేసిక్స్ కావాలి. అందుకే నేనేం చేస్తానంటే కాసేపట్లో మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అంతా క్రియేట్ చేసి ఒక లైనక్స్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలా మీరు ప్రాక్టీస్ కోసం కూడా చూపిస్తాను మీకు. సార్ మరి సారీ. మరి సార్ లైనక్స్ మేము ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయాలి అనేది మీ క్వెషన్ అనుకోండి యాక్చువల్‌గా. సో నేనేం చేశానంటే యూట్యూబ్‌లో నా ఛానెల్‌లో కొన్ని లైనక్స్ వీడియోస్ ఉన్నాయి. మీకు టు మేక్ యూ టు అండర్‌స్టాండ్ లెట్స్ గో హియర్. సో ఇక్కడికొచ్చి మీరు సో ఇక్కడికొచ్చి ఫస్ట్ ఛానెల్‌కి రండి. ఛానెల్‌కి వచ్చినప్పుడు కమ్ టు ప్లేలిస్ట్. యాస్ యూ కెన్ సీ ప్లేలిస్ట్‌కి వచ్చినప్పుడు మీరు కిందకొస్తే లైనక్స్ ఇన్ తెలుగు అని పెట్టాను. ఇంగ్లీష్ కూడా ఉంటాయి. బట్ తెలుగు కూడా ఉంటాయి. నేను ఈ ప్లేలిస్ట్ మీకు చాట్‌లో పెడతాను మీకు. సో ఎందుకు అంటే మనకెట్లా ఈ వీకెండ్ కూడా వస్తుంది కదా! ఈరోజు స్టార్ట్ చేసాము. మనకి ఫస్ట్ 3 ఫ్రీ సెషన్సే మీకు. కాబట్టి నేను లైనక్స్ కూడా ఎలా సర్వర్‌ని ఇదంతా కూడా ఉబుంటులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 4, 5 వీడియోస్ కంప్లీట్ చేయండి. మొత్తం మీకు సమ్‌వేర్ లైక్ ఒక 14 వీడియోస్ ఇచ్చాను. ఇదేంటంటే లైనక్స్ ఫండమెంటల్స్ మీకు చెప్తుంది. ఏంటి లైనక్స్ గాని ఎదర్ కనెక్ట్ అవ్వడము అంతా కూడా. సో నేనేం చేస్తానంటే మీకు ఆ లైనక్స్ ప్రాక్టీస్ అంతా కూడా మీరేం చేయొచ్చు, నేను క్రియేట్ చేయబోయే మనకి అజూర్‌లో ఒక మెషిన్ క్రియేట్ చేస్తాం ఉబుంటు మెషిన్. దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ హావ్ నాలెడ్జ్ ఆన్ ఉబుంటు ఆర్ లైనక్స్ మీద నాలెడ్జ్ ఉందనుకోండి కంప్లీట్‌లీ ఫైన్. సో కాబట్టి నా ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే లైనక్స్ బేసిక్స్ ఉంటే దట్స్ మోర్ థాన్ ఎనఫ్ అండి. ఈ కోర్స్ మీకు ఎఫిషియెంట్‌గా అర్థమవుతుంది. మీరు కంటిన్యూ చేయొచ్చు బై ద వే మీకు. ఓకే. నైస్. నౌ అసలు విషయానికొద్దాం మీకు. అసలు మనకి ఎక్కడి నుంచి అసలు చేయాల్సిన ఈ ఈ క్లాస్‌లో యాక్చువల్‌గా చేయాల్సిన పనేంటో చూద్దాం బై ద వే. ఈ క్లాస్‌లో యాక్చువల్‌గా చేయాల్సిన పనొచ్చి మనం ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ అండ్ దెన్ అజూర్ ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేయాలి బై ద వే మీకు. ఓకే. ఎందుకంటే దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అండి. క్లౌడ్ ఇదే కాదు ఏ టెక్నాలజీ అయినా కూడా మీకు కూర్చొని నేను చదువుతానంటే కుదరదు. ఎస్పెషల్లీ క్లౌడ్ అండ్ డెవాప్స్‌కి వచ్చారంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ప్రాక్టీస్ చేయడానికి ఆబ్వియస్‌గా మీకంటూ ఒక అకౌంట్ ఉండాలా. మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలా. మన అదృష్టం కొద్దీ మైక్రోసాఫ్ట్ ఒక 1 మంత్ పాటు ఫ్రీ ట్రయల్ ఇస్తుంది. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏందంటే మన కోర్స్ వచ్చి 2 మంత్స్ కదా! నేను ఆవేశంగా 1 మంత్ టకటక చెప్పి కంప్లీట్ చేయడం కుదరదు. ఎందుకంటే చిన్నగా క్లాస్ చెప్తూ వెళ్ళాలి. మీరు ప్రాక్టీస్ చేయాలి. సో 2 మంత్స్ ఈస్ ద టైమ్ లైన్ ఫర్ దిస్ కోర్స్. మరి ఆఫ్టర్ 1 మంత్ మీకు రెండో ట్రయల్ క్రియేట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మీ ఐపీ అడ్రెసెస్, కార్డ్స్ అన్నీ కూడా ట్రాక్ చేస్తారు. మరి ఏం చేయాల్సి వస్తుందంటే మనం ఆ ఫ్రీ ట్రయల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. నా ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే ఆ నెక్స్ట్ 1 మంత్ మీకు ఒక 500 నుంచి ఒక 1000 రూపీస్ దాకా డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యూ ప్రాక్టీస్. మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు ఒక 1000 రూపీస్ దాకా రావచ్చు. అండ్ అండ్ అది దాని ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడండి. దయచేసి మీకు అది ఖర్చు కాదు యాక్చువల్‌గా. మీరు ఎలాగైతే ఇప్పుడు ఈ కోర్స్ జాయిన్ అయినప్పుడు నాకు ఫీస్ కడతారు. ఫీస్ ఎందుకు కడుతున్నారు యాక్చువల్‌గా? ఇట్ ఈస్ ఎ ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ యువర్ కెరీర్. సో ఫీజు కట్టి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే అది ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ కెరీర్‌లో. అలాగే అది కూడా మీకు ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. దాన్ని ఇన్వెస్ట్ చేసి అంటే 500 సరిపోతది. కానీ మీలో కొంతమంది ఉంటారనమాట. బాగా ప్రాక్టీస్ చేయాలి అనే తపనతో బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఒక 1000 రూపీస్ అవుతుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం డిలీట్ చేస్తాం. మనకి క్లాస్ అయిపోయినాక డిలీట్ చేస్తాం. డిలీట్ అయిపోయినాక దేర్ ఇస్ నో పాయింట్ కదా! మీకు బిల్ రాదు. ఆ 1 అవర్‌కే బిల్ వస్తుంది. సో కాబట్టి నేను చెప్తాను ఎక్కడ ఏం బిల్ వస్తుంది, ఎలా చేయాలా, ఏదంతా అని చెప్తాను. బట్ నా ఎక్స్‌పెక్టేషన్‌కి ఏందంటే ఈ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ ఫీ మీరు 1000 రూపీస్ కంటే ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. దేర్ ఇస్ నో పాయింట్ బై ద వే. యాహ్! కాబట్టి మనం లెట్స్ గో అండ్ క్రియేట్ అన్ అకౌంట్ విచ్ ఈస్ వైటల్ ఫర్ దిస్ క్లాస్. మీలో ఎవరైనా ఈమెయిల్ షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా ఇండియాలో ఉండాలా అండ్ అబ్బాయిలై ఉండాలా. ఎందుకంటే ఫోన్ నెంబర్ ఇవ్వాలి అక్కడ బేసిక్‌గా. సో అందువల్ల ఐ కాంట్ ఎంకరేజ్ ద వుమెన్. సో కాబట్టి మీకు ఈమెయిల్ ఎవరిస్తే ఫస్ట్ ఈమెయిల్ ఇస్తే వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తానండి ఎలా చేయొచ్చని. ఓకే. థాంక్ యూ శైలేష్. ఇంకెవరైనా ఒకరు ఇద్దరు ఇవ్వండి. ఎందుకంటే కొన్ని సార్లు మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది. ఓకే.
ఓకే, గుడ్. సరే, సో లెట్స్ డూ దిస్. మీకు అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఈజ్ వెరీ ఈజీ అండి. ఓకే, సో యా, థ్యాంక్స్ మహేష్, చాలండి, ముగ్గురు ఇచ్చారు. ఐ థింక్ దట్ ఈస్ అడిక్వేట్. ఓకే, సో కాబట్టి మనం అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాము. అకౌంట్ క్రియేట్ చేయడంలో మీకు ఏమేమి ఉండాలంటే వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్, అంటే యాక్చువల్గా వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది అంతా కూడా. అండ్ యూ నీడ్ టు హ్యావ్ అ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్. నా అడ్వైస్ ఏంటంటే, మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి, వాడేయండి, ఇబ్బంది లేదు. మీకేమి బిల్ హెవీ, ఫస్ట్ 1 month బిల్ ఏం రాదు, తర్వాత కూడా మనం వాడినంతే వస్తుంది. కానీ క్రెడిట్ కార్డు వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీ అకౌంట్ టకాని క్రియేట్ అయిపోతుంది మీకు. మీకు అకౌంట్ అనేది చాలా ఫాస్ట్ గా క్రియేట్ అయిపోతుంది మీకు. సో అందుకోసం అన్నమాట. సో కాబట్టి బెస్ట్ ఏంటంటే, మనకి మీ దగ్గర ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంటే తప్పకుండా దాన్ని యూజ్ చేయండి. సో డెబిట్ కార్డ్ కూడా పనిచేస్తుంది, వీసా ఆర్ మాస్టర్, మోస్ట్లీ వీసా, మాస్టర్, ఎంఎక్స్ కూడా వస్తుంది, కానీ ఎంఎక్స్ లో డెబిట్ కార్డ్స్ ఉండవు. ఇంకోటి కూడా ఏదో ఉంది, ఎంఎక్స్ అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ అండి బై ద వే. సో మీకు ఈ 3 కార్డు కూడా పనిచేస్తుంది, అవి రెడీగా పెట్టుకోండి మీకు. ఓకే, ఓకే, లెట్స్ డూ దిస్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ గూగుల్కి వస్తాను. మీకు గూగుల్కి వచ్చి నేను ఏం చేస్తాను, అజూర్, ఇక్కడికి వచ్చి ఫ్రీ ట్రయల్ అందాం మీకు. సో ఇది క్లిక్ చేయండి మీకు. ఓకే, సో ఫ్రీ ట్రయల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి యాక్టివేట్ అన్నప్పుడు ఆబ్వియస్ గా కొత్త విండోకి వెళ్తుంది మీకు. లెట్స్ క్రియేట్ దట్. నౌ నేనేం చేస్తాను, మీకు శైలేష్ తీసుకుందాం. శైలేష్ తీసుకొని లెట్స్ గివ్ ఇట్ హియర్. నెక్స్ట్, కొన్నిసార్లు మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది అనమాట మీకు. మీరు చూసారా శైలేష్, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టుందండి యాక్చువల్గా. బట్ నేనేం చేస్తానంటే, బ్యాక్ కోసం ఒక నిమిషం ఆగండి, క్రియేట్ అకౌంట్ అంటాను, ఇలా ఇద్దాం. చూసారా, మీకు ఆల్రెడీ ఉందన్నమాట యాక్చువల్గా అకౌంట్. అంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్. మీరు అనుకుంటారు అజూర్ అకౌంట్ నాకు లేదు సార్, కాదండి, మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది. చూసారా, అందుకే 2-3 ఈమెయిల్ అడ్రస్ అడిగాను నేను. ఇట్లా రావాలన్నమాట మీకు. మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ అంటే ఇక్కడ లేదు చూడండి. ఇప్పుడు మహేష్ నాడు, మహేష్ చూసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది బై ద వే. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు నెక్స్ట్ అని వెళ్దాం మీకు. నేను తర్వాత మార్చుకోండి మీకు. నేనేం చేస్తాను, April 10th అని చెప్పి. ఓకే మహేష్, ఇయర్ చెప్పండి. ఇయర్ చెప్పడంలో ఇబ్బంది లేదు కాబట్టి. ఇయర్ అంతా మీ వయసు పెంచడం తగ్గించడం ఇష్టం లేదు నాకు. 1989. ఓకే, గుడ్. సో నెక్స్ట్, ఓకే, ఒక కోడ్ వచ్చి ఉంటే చెక్ చేయండి. ఫాస్ట్ గానే వస్తుంది యాక్చువల్గా కోడ్ అనేది, ఈమెయిల్ వ్యాలిడ్ అయితే మీకు. సో కొంచెం స్పామ్. 144,924. సారీ, కమ్ అగైన్. 144,924. 144,924 కరెక్టేనా? Yes. ఓకే, గుడ్. లెట్స్ ప్రొసీడ్. ఓకే, తలనొప్పి వచ్చింది, హోల్డ్ ఆన్. ఓకే, ఇది ఏం చేయమంటున్నాడు యాక్చువల్గా మీకు, మ్యాచ్ దిస్ అంటున్నాడు మీకు. 4 ఎక్కడ ఉన్నాయి మనకి. ఓకే, సబ్మిట్. ఇది ఇన్ని చేయాలా? ఓకే, 4 into లవ్ గుర్తులు. ఓకే, 4 వచ్చాయి ఇంతకు ముందు మీకు. ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయి? తలనొప్పండి బై ద వే. 3 into 0 into 0 into ఇదే తలకాయ నొప్పి యాక్చువల్గా. ఇది కొంచెం కైట్స్ లేన్ దగ్గర చూడాలి. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, ఇది లేదు. 0 into
మీకు. సో ఇదొక టైం టేకింగ్ యాక్చువల్ గా మీకు. త్రీ ఇంటూ 1 3 చిన్న పొరపాటు ఇందాక ఒకటే తప్పు క్లిక్ చేశానండి. ఇది ఒకటి ఉంది. ప్లీజ్ ఓకే, మ్యాచ్ దిస్ 1 into ఓకే, మేక్ ష్యూర్ 2 4 అడిగాడు, 1 5 అడిగాడు, సంతోషం. జాగ్రత్తగా చేయండి, ఇది ఒక టైం టేకింగ్ అనమాట. ఒకటి ఓకే, సబ్మిట్. మళ్ళీ వచ్చాడు చూడండి. సో జాగ్రత్తగా చేయండి. ఇది 3 into పై సెక్యూరిటీ కోసం అండి. బేసిక్ గా ఏమవుతుందంటే బాట్స్ ఏం జరుగుతుందంటే బాట్స్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాయి యాక్చువల్ గా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇదనమాట వాళ్ళ ప్లాన్ యాక్చువల్ గా మీకు. చిన్నగానే చేయండి, తొందరపడకుండా, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కాబట్టి ఒకటే కావాలా. సో ఒకటి ఇక్కడ ఉంది, సబ్మిట్. తర్వాత 0 into కళ్ళు లేకుండా ఎక్కడుంది మీకు, కళ్ళు లేదు, ఓకే. 2 into డస్ట్బిన్, 4 into kites, 1 2 3 4, 4 into anchor, 3 into doll, 1 2 3, ఒకటి మళ్ళీ పై వచ్చింది, 1 2 3, ప్లీజ్ అమ్మాయ. ఓకే. సో కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి మనకి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏ అకౌంట్ క్రియేట్ చేస్తారో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మనం క్రియేట్ చేసిన అకౌంట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అండి. మీకు మీరు చూస్తే మనం క్రియేట్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మీకు. ప్లీజ్ రిజాల్వ్ ద పజిల్. ఎందుకు, ఏమైంది మళ్ళీ మీకు? అరే ఇదే కొన్నిసార్లు పని చేద్దాం, రీఫ్రెష్ చేద్దాం, ఆగండి. నేను క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసి ఓ పని చేస్తాను. ఇక్కడికి వచ్చి లెట్ మీ ఓపెన్ ఏ న్యూ ప్రైవేట్ విండో. ఇక్కడికి వచ్చి portal.azure.com అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఇంకా అకౌంట్ క్రియేట్ కాలా యాక్చువల్గా మీకు. మళ్ళీ ట్రై చేద్దాం, ఆగండి. కొన్నిసార్లు ఇలా వస్తుంది, మనం ఏం చేయలేము. టూ మచ్ ఆఫ్ వెరిఫికేషన్ వస్తుంది. నార్మల్గా అయితే ఒక 3-4 అడుగుతుంది, కానీ కొన్నిసార్లు ఏమన్నా బగ్ వచ్చింది అనుకోండి, అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే మళ్ళీ రీక్రియేట్ చేస్తాను ఆ అకౌంట్ యాక్చువల్గా మీకు. క్రియేట్ అన్ అకౌంట్ అన్నా. ఓకే, మళ్ళీ చెక్ చేయండి మహేష్, కోడ్ వచ్చి ఉంటుంది మీకు. Two 216,572. 216,572. ఓకే, గుడ్. ఓకే, ఇది కొంచెం తక్కువ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే అటు సైడ్ పెట్టాలన్నమాట, డైరెక్షన్ అటు సైడ్ చూపించాలి మీకు. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే వాడుకోవచ్చు అండి, ఇబ్బంది. యూ కెన్ అప్గ్రేడ్ దాట్. మీకు మీరు దాన్ని ఏమంటారు, మీకు విపరీతంగా సేవింగ్ ఏమి ఉండదు యాక్చువల్గా మీరు చూసినట్లయితే. మీకు ఫ్రీ ట్రయల్ ఈజ్ నాట్ మ్యాండేట్. నా ఉద్దేశంలో ఎవరికైతే ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేసుకోవడం కుదరదో ఒక రకంగా చూస్తే మనకి వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే ఫ్రీ ట్రయల్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మీకు.
ఆర్ ప్రూవన్ యు ఆర్ ఏ హ్యూమన్. సో కాబట్టి మీలో కొంతమందికి ఒకవేళ క్రియేట్ చేసుకోలేకపోతే డిసప్పాయింట్ అవ్వద్దండి. లెట్ మీ టెల్ యూ. ఎందుకంటే ఫ్రీ ట్రయల్ లో కూడా మీకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీకు ఫ్రీ ట్రయల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీకు అజూర్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. నిజం చెప్పాలంటే అజూర్ అకౌంట్ క్రియేట్ అయిందంటే ఏంటి, మీ ఈమెయిల్ అడ్రస్ అకౌంట్ క్రియేట్ అయింది. మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా అన్నాం అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఒక టెనెంట్ ఐడి వస్తుంది. అప్పుడు కొంచెం టైం పడుతుంది నా ఉద్దేశం. కొంచెం టైం పడుతుంది. ఇది క్రియేట్ అయిందండి మీకు, చూసారా? ఇది ఏం క్రియేట్ అయిందంటే మీకు ఇది క్రియేట్ అయింది. అంటే దీన్ని బేసిక్ ఏమంటామంటే టెనెంట్ ఐడి అంటాం యాక్చువల్గా. మీకు మైక్రోసాఫ్ట్ టెనెంట్ ఐడి అంటాం. సో ఈ టెనెంట్ ఐడి ఏంటి? ఈ టెనెంట్ ఐడి అనేది సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇప్పుడు అజూర్ అనేది మీకు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అండి, అవునా? మైక్రోసాఫ్ట్ లో అజూర్ అనేది ఒక ప్రోడక్ట్. మీకు మైక్రోసాఫ్ట్ ఒకటేగా, దీని గురించి మళ్ళీ చెప్తాను. బట్ దర్ అదర్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ O360 ఆఫీస్ 365 ఉంది, తర్వాత డైనామిక్స్, మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో మీ కంపెనీ మేబీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా వాడచ్చు మీకు, అవునా? సో ఇప్పుడు టాటా ఉంది, సో టాటా స్టీల్ ఉంది, తర్వాత టైటన్ ఉంది, ఆ తర్వాత మీరు చూసారనుకోండి టాటా డ్రింక్స్ కూడా ఉన్నాయి బేసిక్, అవునా? సో అన్నిటికీ కలిపి మీకు వాళ్ళకు ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డు ఇస్తే మీరు ఎక్కడికైనా చూపించండి, తీసుకెళ్ళి మీకు డిస్కౌంట్ ఇస్తారని చెప్తారు అనుకోండి. ఇప్పుడు టాటా ఏం చెప్తారంటే మీకు డిస్కౌంట్ కార్డ్ ఒకటి ఇస్తారు. మీరు టాటాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మీ ఇంటికి స్టీల్ కొనుక్కున్నా, లేకపోతే మీరు టైటన్ వాచ్ కొన్నా, లేకపోతే తనిష్క్ డైమండ్స్ కొన్నా, ఆర్ బంగారం కొన్నా, ఎక్కడికి పోయినా కూడా మీరు డిస్కౌంట్ కార్డ్ చూపించవచ్చు అని చెప్పి ఒక డిస్కౌంట్ కార్డ్ ఇచ్చారు అనుకోండి. అదే ఈ టెనెంట్ ఐడి అనుకోండి. అంటే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఒక టెనెంట్ ఐడి క్రియేట్ అవుతుంది అంతే తప్ప మీకు యాక్చువల్ గా సబ్స్క్రిప్షన్ అనేది మీకు ఇంకా క్రియేట్ కాలేదు. సో కాబట్టి అది చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, portal.azure.com కి వెళ్ళి సబ్స్క్రిప్షన్స్కి వచ్చామనుకోండి. ఇక్కడ మీరు చూస్తే సబ్స్క్రిప్షన్స్ అనేది ఎంటీ అన్నమాట. సో సబ్స్క్రిప్షన్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతి దగ్గర కూడా సబ్స్క్రిప్షన్స్ అనేది మనం చెక్ చేస్తాం. అంటే అది లేకుండా మీరు క్రియేట్ చేయాలి. సో కాబట్టి మీరు క్రియేట్ చేసింది ఏం క్రియేట్ చేశారు? మైక్రోసాఫ్ట్ లో మహేష్ అనే యూజర్ కి నేను ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. మహేష్ babu.tota7@gmail.com కి ఆ యూజర్ కి టెనెంట్ అనే ఐడి ఒకటి అసైన్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేయాలా? సో నేను బ్యాక్ వచ్చి ఏం చేస్తాను, ఇక్కడ యాడ్ సబ్స్క్రిప్షన్ అంటాం మీకు. ఓకే, సో ఏమిచ్చాడు? పాపులర్ ఆఫర్స్ ఒకటి వచ్చి ఇంతకుముందు వేరే ఉండేది మార్చారండి. గెట్ 200 ఫ్రీ క్రెడిట్ టువర్డ్స్ అజూర్ ప్రొడక్ట్స్, పాప్ ఫ్రీ ఫర్ 12 months 15 వచ్చింది. ఇది వచ్చింది అనమాట పే యాస్ యు గో. ఒకవేళ ఇది కనిపించకపోతే, కొందరికి కనిపించదు, అటువంటప్పుడు మనం ఇది తీసుకోవాలి. మన ఫ్రీ కాబట్టి ఇది వచ్చి స్టార్ట్ ఫ్రీ అంటాను మీకు. మీరు చూస్తే స్టార్ట్ ఫ్రీ అంటాం మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు డీటెయిల్స్ అంతా మీరు ఇవ్వాల్సి వస్తుంది మీకు, మీరు చూసినట్లయితే. ఓకే, సో నేను ఏం చేస్తాను మీకు, లెట్ మీ టేక్ మహేష్ బాబు ఓకే, ఇది ఇద్దాం బై ది వే. సో నెంబర్ చెప్పండి మహేష్. 9908022900. ఓకే, సో ఇక్కడికి వచ్చి టెక్స్ట్ మీ అంటాను, మీకు ఓటీపీ రావాలి, చెక్ చేయండి. 655-218. ఓకే, వెరిఫై ద కోడ్. గుడ్. సో ఇక్కడికి వచ్చి మీరు చూస్తే సుమారుగా అడ్రస్ చెప్పాలి. సో నేను ఏం చేస్తానంటే లెట్స్ లైక్ ఫ్లాట్ నెంబర్ 809 అంట ఫర్ ఎగ్జాంపుల్. అడ్రస్ సిటీ చెప్తారా? ఏ సిటీలో ఉన్నారు? తిరుపతి. ఓకే ఓకే, పోస్టల్ కోడ్ 517503. ఓకే, రైట్. సో ఏదో ఒక ఏరియా పేరు చెప్పండి, తర్వాత మార్చుకోవచ్చులేండి మీరు. తిరుచానూర్.
తిరుచానూర్ టెంపుల్ దగ్గర. Yes. ఓకే, గుడ్ నైస్. ఓకే, గుడ్. సో నెక్స్ట్ వద్దాం. నా నెక్స్ట్ వచ్చేసరి ఓకే సారీ, ఆర్గనైజేషన్ సెల్ఫ్ అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ అందాం. నెక్స్ట్ వచ్చి మిమ్మల్ని ఏం అడుగుద్దంటే ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ బై కార్డ్ అంటుంది ఇక్కడ మీకు. సో తర్వాత మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఈ కార్డ్ డీటెయిల్స్ తర్వాత ఎంటర్ చేయండి మహేష్. అందరూ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలా. క్రెడిట్ కార్డ్ ఉంటే తప్పకుండా క్రెడిట్ కార్డ్ వాడండి మీకు. సో బిల్లింగ్ కూడా తలనొప్పి తగ్గుద్ది, వాళ్ళే వేసుకుంటారు మనకి. సో లేదు డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్ కూడా వాడచ్చు. సర్టెన్ డెబిట్ కార్డ్ చూపిస్తాడు ఇక్కడ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్రెడిట్ కార్డ్ అయితే చాలా తొందరగా బిల్లింగ్ అనేది జరిగిపోయిందండి. అంటే అకౌంట్ క్రియేషన్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోయింది మీకు, మీరు చూసినట్లయితే. సో లెట్స్ సి, మీకు కార్డ్ నెంబరు తర్వాత డీటెయిల్స్ ఇవన్నీ కూడా, అంటే ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు మహేష్ మీరు. ఓకే, నేను మనట శాంపుల్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి అన్ని ఫిల్ చేసుకొని మీరు సైన్ అప్ చేయండి మీకు. అఫ్ కోర్స్ నేను ఈ కాల్లో మిమ్మల్ని కార్డ్ డీటెయిల్స్ అడగలేను కాబట్టి, సో కాబట్టి తర్వాత మీరు ఏం చేస్తారు, అన్ని ఫిల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేయండి. నా నెక్స్ట్ స్క్రీన్ లో మీకు ఏమవుద్దంటే మీకు సపోర్ట్ ప్లాన్స్ అని వస్తాయి. నెక్స్ట్ స్క్రీన్ లో సపోర్ట్ ప్లాన్స్ అని వస్తాయి. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ ఉంది సపోర్ట్, ఇక్కడ ఉంటుంది, ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ లో మీకు సపోర్ట్ ప్లాన్స్ అని వస్తాయండి. సో మీరు ఏం అవసరంలే, ఒకవేళ వస్తే కొన్నిసార్లు స్క్రీన్ మారుతూ ఉంటుంది, మీరు ఇది సెలెక్ట్ చేయండి ఇక్కడ, నో టెక్నికల్ సపోర్ట్ ఆర్ ఐఎమ్ ఇట్లా సెలెక్ట్ చేయండి సరిపోతుంది. దయచేసి వచ్చి ఇవి సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అంటే ఈ రెండు కాదు కానీ కొంతమంది తెలుసో తెలియకో ఇది సెలెక్ట్ చేశారు యాక్చువల్గా. సో మీరు సెలెక్ట్ చేసిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే మీకు 2000 బిల్ వేస్తాడు యాక్చువల్గా. తర్వాత మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకే చెప్తాను, ఊరికి ఎందుకు చెప్తాను, చేసిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. మళ్ళీ వాళ్ళు ఏంటంటే డబ్బులు వెనక్కి ఇవ్వరుగానే మీకు కొన్నిసార్లు రివర్ట్ అంటే ఇమీడియట్ చెప్తే రివర్ట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా తలనొప్పి, మీరు చూస్తే ఏవైనా కూడా హెడేక్ అనమాట మీకు. సో కాబట్టి ఆ హెడేక్ ఎందుకు చెప్పండి. కాబట్టి నెక్స్ట్ స్క్రీన్ లో ఇదంతా కూడా అయిపోయినాక మీరు నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళినప్పుడు మీకు ఆ ప్లాన్స్ లోకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో అన్నిటికంటే కింద ఇది ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి అడిగితే మీకు. ఓకే, అది ఇంపార్టెంట్ అనమాట మీకు. సరే, నా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, సరే అన్ని ఇచ్చాం సార్, నా అకౌంట్ క్రియేట్ అయిందా లేదా అనే కన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు. మీకు ఇండియాలో ఉంటే ₹2 బిల్లు పడాలండి మీకు కంపల్సరీగా. మీకు ఏమవ్వాలా, మీకు యు మస్ట్ బి చార్జ్డ్ ₹2 మీకు. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారంటే ఆ లోకల్ కరెన్సీ లైక్ $1 కానీ £1 కానీ పడాలి మీకు. బట్ యాజ్ ఆఫ్ నో మీరు చూసి ఇండియా అయితే మాత్రం మీకు ₹2 బిల్లు పడాలి. ఆ ₹2 మళ్ళీ వాళ్ళు మీకు వెనక్కి ఇచ్చేస్తారు, అంటే కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. ఓకే, మీరు నిజంగా హ్యూమనే, ఎందుకంటే బాట్స్ కి మీకు క్రెడిట్ కార్డ్స్ ఉండవు కదా బాట్స్ కి బేసిక్ గా. సో కాబట్టి క్రెడిట్ కార్డ్ లేదంటే యూట్యూబ్ లేకపోతే ట్విట్టర్ లో క్రియేట్ చేసినట్టు అకౌంట్ క్రియేట్ చేస్తారు మీకు. అది అవాయిడ్ చేయడానికి మీకు ₹2, ఈవెన్ AWS పోయినా కూడా అండి వాళ్ళు తీసుకుంటారు, గూగుల్ కూడా తీసుకుంటారు మీకు కంపల్సరీ అది. ఓకే, సో మీకు ₹2 మీకు ఛార్జ్ చేస్తారు, అది ఖచ్చితంగా మీకు ఛార్జ్ అవ్వాలి. అది అయిందంటే మాత్రం మీకు మెసేజ్ వచ్చిందంటే మాత్రం మీకు అకౌంట్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. ఈ రోజు రేపు క్లాస్ స్టార్ట్ చేసే లోపల కంపల్సరీగా అకౌంట్ క్రియేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి మీకు. సో ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది స్టూడెంట్స్కి ఏమవుతుందంటే కొంచెం డిలే చేస్తారు. డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే క్లాస్ ముందుకు వెళ్ళొద్ది, వాళ్ళు ప్రాక్టీస్ చేయలేరు, ఎటు చూసినా మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది. నాకే ఇబ్బంది ఉండదు అనుకోండి, బట్ మీకే ఇబ్బంది కదా మీరు ప్రాక్టీస్ చేయకపోతే. సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అకౌంట్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలండి, మర్చిపోవద్దు. సరే, అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది మీకు. ఓకే, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మహేష్ మీరు తర్వాత రీసెట్ చేసుకోండి పాస్వర్డ్. క్రియేట్ అయిపోయింది అకౌంట్, అక్కడికి వెళ్ళి పాస్వర్డ్ రీసెట్ అని కొట్టి మీకు కావాల్సిన పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. రైట్. సో తర్వాత ఏంటి మీకు ఇక్కడ, తర్వాత వచ్చి మనకి మన అకౌంట్ క్రియేట్ అయింది, నిజంగా మనకి పని చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు నా అకౌంట్కి వెళ్తానండి. ఇక్కడికి వచ్చి నేను portal.azure.com వస్తాను మీకు.
సో portal.azure.com's వచ్చి ఇక్కడ అంటే నేను నాకు థీమ్ వచ్చి బ్లాక్ థీమ్ పెట్టుకున్నాను. థీమ్ మార్క్స్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది మీకు. మీరు చూస్తే ఐ థింక్ ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చారు అనుకోండి. మీరు సెట్టింగ్స్కి వస్తే ఇక్కడికి వచ్చి అపియరెన్స్ వ్యూస్ కొన్ని ఉంటాయి. నేనేం చేస్తాను, మెను డార్క్ నన్ అని ఇచ్చాను యాక్చువల్గా, అంటే చెప్తున్నాను మీకు. మీకు మీరు ఇక్కడ గమనిస్తే నాకు 4 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి చూడండి. మాకు 4 సబ్స్క్రిప్షన్స్. నా ఫ్రీ ట్రయల్ అయిపోయి సంవత్సరాల తరబడి అయిపోయింది. నా ఫ్రీ ట్రయల్ ఎప్పుడూ అయిపోయింది. బట్ ఇవన్నీ కూడా పే యాజ్ యు గో సబ్స్క్రిప్షన్స్ అండి. ఎలా తెలుసు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సబ్స్క్రిప్షన్ మీద ఓపెన్ చేశాను అనుకోండి, మీకు క్లియర్ కట్ గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఆఫర్ ఉంది చూసారా, ఆఫర్ దగ్గర పే యాజ్ యు గో అని కనిపిస్తుంది చూడండి. మీకు పే యాజ్ యు గో కనిపిస్తుంది. సో సార్ ఎందుకు సార్ మీరు 4 సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేశారు ఎందుకు అనే క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేసినట్టు ఒక్క సబ్స్క్రిప్షన్ ఉండదండి మీకు. నేను ఐ కేమ్ అక్రాస్ నేను ఆల్మోస్ట్ ఒక 60-70 సబ్స్క్రిప్షన్స్ ఉన్న అకౌంట్స్ కూడా చూసి వచ్చాను యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఆ రియల్ టైం కి దగ్గరగా ఉండాలి మీకు. కాబట్టి రేపు పొద్దున మీరు జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నార్మల్ గా ఎలా పోతామంటే, ఇక్కడ ఇమాజిన్ మీరు టీసీఎస్ లో జాయిన్ అయ్యారు అనుకుందాం. టీసీఎస్ అకౌంట్ లో చేసినప్పుడు ఇనిషియల్ గా మీకు ఇక్కడ ఏం కనిపించవు. కానీ టీసీఎస్ ద్వారా మీరు వాల్మార్ట్ కి పనిచేస్తున్నారు అనుకోండి, వాల్మార్ట్ యొక్క వాళ్ళ ఐటీని మేనేజ్ చేస్తారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు ఫస్ట్ లాగిన్ చేస్తారు కదా, లాగిన్ చేసినాక ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ డైరెక్టరీస్ అండ్ అది క్లిక్ చేశారు అనుకోండి. ఇక్కడ మీకు ఇక్కడికి సెట్టింగ్స్కి వెళ్ళింది అనుకుంటా. ఓకే రైట్, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తాయండి. ఇక్కడ చూసారా చాలా ఉన్నాయి చూసారా డైరెక్టరీలు. ఇక్కడ వాల్మార్ట్ అంటే మీరు ఏ క్లయింట్స్ కి అయితే పనిచేస్తారో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఏం చేస్తారు, స్విచ్ అని క్లిక్ చేశారంటే దానికి వెళ్ళిపోతారు అనమాట. నేను ఇది కూడా చూపిస్తాను తర్వాత. అంటే యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ ఎస్ఆర్ఈ మీరు ఏంటంటే క్లయింట్ అకౌంట్స్ మేనేజ్ చేయాల్సింది. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు నా కంపెనీలో నేనే మేనేజ్ చేసుకుని నా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేస్తా. అట్లా కాకుండా మీరు సర్వీస్ డెలివరీ కంపెనీస్ లైక్ విప్రో అయితేనేమి, సిటిఎస్, క్యాబ్ జెమిని ఇవన్నీ చేయాలనుకోండి, మీరు క్లయింట్స్ కి పనిచేస్తారు, క్లయింట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్ చేయాలా. సో అటువంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి స్విచ్ చేసుకుంటారు అనమాట మీకు. సో కాబట్టి ఇనిషియల్ గా ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ కనిపించకపోవచ్చు మీకు, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవాల్సి వస్తుంది. మీకు చిన్నగా నేర్చుకుంటారులే అండి. సో కాబట్టి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మీకు ఏముంటుంది, మీకు మీరు చూసినట్లయితే మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. పేర్లు కూడా ఏమి ఇచ్చాను చూడండి, డెవలప్మెంట్ అన్నాను, తర్వాత ప్రొడక్షన్ అన్నాను, తర్వాత శాండ్ బాక్స్ అన్నాను, తర్వాత యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అన్నమాట. టెస్టింగ్ కింద వస్తుంది యాక్చువల్ గా. అంటే ఎందుకంటే మనం ఏదైనా అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డెవలప్మెంట్ లో ఇన్స్టాల్ చేస్తాము, డెవలపర్స్ అంతా చెక్ చేస్తుంటారు. ఇట్ కెన్ బి టెరాఫార్మ్ కోడ్, ఇట్ కెన్ బి జావా కోడ్, ఏ కోడ్ అయినా కూడా. అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, చిన్నగా మనకి శాండ్ బాక్స్ అంటే ప్యూర్ టెస్టింగ్ అనమాట. మీకు ప్యూర్ టెస్టింగ్ అనమాట. ఏదో కొత్త ప్రోడక్ట్ ఒకటి టెస్ట్ చేయాలి, నేను మీకు ఏం చేస్తాను, శాండ్ బాక్స్ వేసి. అంటే ఏంటంటే అక్కడ రెస్ట్రిక్షన్ అంత ఎక్కువగా ఉండదు, ఏదైనా ఆడుకోవడం కోసం బేసిక్ గా మీకు. అంటే శాండ్ బాక్స్ అంటే ఏంటంటే, మనం చిన్నప్పుడు ఆ ఇసుకలో గూళ్ళు కట్టామని చూసారా, ఎందుకు అదేంటి, ఇప్పుడు ఇసుకలో మనం పోయి ఒక పెద్ద బిల్డింగ్ కడతామా, అది ఎవడో వచ్చి తొక్కేసి వెళ్ళిపోతాడు బేసిక్ గా. అంటే టెస్టింగ్ కోసం అనమాట, దానికోసం సపరేట్ అకౌంట్ పెట్టుకుంటారు. యూఏటి అనేది యూజర్ యాక్సెప్ట్ టెస్టింగ్ కోసం అనమాట. అన్ని అయిపోయినాక ప్రొడక్షన్ కి వెళ్తాం. ఇలా ఈ మల్టిపుల్ అకౌంట్స్ మీరు ఎదురు చూడాలి అక్కడికి వెళ్ళినాక. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెళ్ళిపోయి అంటే స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, ఓకే మనం ట్రైనింగ్ లో ఒక అకౌంట్ చేశాం కాబట్టి ఒక సబ్స్క్రిప్షన్ రియల్ టైమ్ లో ఒకటే ఉంటుంది, అక్కడ వెళ్ళగానే వాళ్ళు ఎలాగా 4 కనిపిస్తాయి, అక్కడ ఇదేంటి అనిపిస్తుంది. అది అవాయిడ్ చేయడానికి మీకు. ఓకే సరే, నెక్స్ట్ వచ్చి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ నేను ఏం చేస్తానంటే, మనకి ఒక లైనెక్స్ సర్వర్ కూడా క్రియేట్ చేస్తాను మీ ప్రాక్టీస్ కోసం అండి. మీకు అగైన్ దాంట్లో భాగంగా వెనక కొన్ని క్రియేట్ అవుతాయి, దాని గురించి మళ్ళీ డీటెయిల్ గా రేపు మాట్లాడతాము మీకు. బట్ రైట్ నౌ మీరు, నా ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు అకౌంట్ క్రియేట్ చేసినాక నేను లైనెక్స్ చెప్పారు కదా సార్, ప్రాక్టీస్ చేయాలా, దానికోసం అనమాట. సో ఎలా చేయాలి మీకు, సో లెఫ్ట్ సైడ్ లో వర్చువల్ మెషిన్స్ క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చి అజూర్ వర్చువల్ మెషిన్ సెలెక్ట్ చేయండి. మీకు అజూర్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయండి. అజూర్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ రిసోర్స్ గ్రూప్. ఈ రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి, టెనెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా రేపు మాట్లాడదాం, హైరార్కీ రేపు మాట్లాడతాము. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను,
AZB38 అంటాము. AZB38 VM అంటాను మీకు. సేమ్ మీరు కూడా సేమ్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పేరు వచ్చి నేను ఏం చేస్తానంటే టెస్ట్ సర్వర్ 01 అంటాను. టెస్ట్ సర్వర్ 01 అని చెప్పి మీరు ఏం చేస్తారు, కిందకు వచ్చేస్తారు. కిందకు వచ్చేసి ఉబుంటూ 20.04 సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ మన టెస్టింగ్ కోసం 2 CPU 8 GB మెమరీ అవసరం లేదండి. సింపుల్ గా ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి 1 CPU 1 GB మెమరీ సరిపోతుంది, అది సెలెక్ట్ చేద్దాం. ఓకే, కిందకు వచ్చి ఐడి పాస్వర్డ్ ఇవ్వచ్చు. నేను రెగ్యులర్ గా అడ్మినిస్ట్రీ అని వాడతాను. మీకు కావాల్సిన పాస్వర్డ్ ఇవ్వండి. మీకు ఇలా ఇవ్వండి. సో నెక్స్ట్ డిస్క్స్, ఇక్కడ ప్రీమియం ఇవ్వద్దు, స్టాండర్డ్ ఇవ్వండి సరిపోతుంది, మనకంత ప్రీమియం అంత అవసరం లేదు. నెక్స్ట్ నెట్వర్కింగ్, నేను ఇవన్నీ కావాలని ఎక్స్ప్లెయిన్ చేయట్లా, ఎందుకంటే ఇక్కడ ఎజెండా ఏంటంటే మీకు ఒక లైనెక్స్ సర్వర్ కావాలా, ఈ వీనెట్ సబ్నెట్ అని చిన్నగా మాట్లాడతాం మనకి. ఓకే, సో నెక్స్ట్ నేనేం సెలెక్ట్ చేయనండి మీకు. నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తాను, మీకు సింపుల్ గా క్రియేట్ అంటాను. మీకు ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది, మీకు ఎంత పడుతుందండి, మీకు పర్ అవర్ 81 పైసలు పడుతుంది, ట్యాక్స్ తో కలిపి 90 పైసలు అనుకోండి బేసిక్గా. ఎనీవే కిందకి వచ్చి డోంట్ వరీ క్రియేట్ అనండి మీకు. సో కాబట్టి మీకంటూ ఒక లైనక్స్ సర్వర్ అనేది మీకు క్రియేట్ అవ్వాలండి. మీకు లైనక్స్ సర్వర్ అనేది మీకు క్రియేట్ అవ్వాలి. మీకు ఓకే, లెట్స్ సీ. సో వన్స్ లైనక్స్ సర్వర్ క్రియేట్ అయిపోయినాక నా ప్లాన్ ఏంటంటే దాంట్లో ఒక లాగిన్ చేద్దాం. లాగిన్ చేసి ఒక ఫండమెంటల్ కమాండ్స్ రన్ చేద్దాం మీకు. సో ఫండమెంటల్ కమాండ్స్ రన్ చేసి ఏంటి దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీలో చాలా మందికి లైనక్స్ తెలిసే ఉంటుంది. నా ప్లాన్ ఏంటంటే ఎవరికైతే లైనక్స్ ఇంత ముందు చూడలేదు సార్ అంటే మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే లైనక్స్ ఇస్ మ్యాండేటరీ. సో కాబట్టి క్రియేట్ అయిపోయిందా, మీరు మళ్ళీ వర్చువల్ మిషన్స్కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ మెషిన్ వస్తుంది, కాసేపు ఆగండి, ఒక 1 minute ఆగండి. మెషిన్ ఇక్కడ రన్నింగ్ స్టేట్కి రావాలి. మీకు క్రియేటింగ్ అని ఉంది కదా, మెషిన్ అనేది రన్నింగ్ స్టేట్కి రావాలా. రన్నింగ్ స్టేట్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనం దాన్ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. మనం లెట్స్ సీ, యా రన్నింగ్ స్టేట్కి వచ్చిందండి. నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఐపీ అడ్రస్ కాపీ చేసి పుట్టికి వచ్చి, సో ఇక్కడికి వచ్చి నేను admin@of అని చెప్పి మీరు ఇవ్వాలా. మీకు కనిపించకపోతే కొంచెం జూమ్ చేసుకోండి, ఇచ్చి మీరు ఓపెన్ అన్నారనుకోండి, ఇలా అడుగుతుంది మీకు. మీరు ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, ఇది మీకు ఓకే వచ్చింది. నా ఒకసారి పుట్టి అంటే పుట్టి ఈజ్ స్ట్రైట్ డౌన్లోడ్ అండి. మీకు మీరు చూస్తే ఇక్కడ ఉంటుంది మీకు పుట్టి.exe అని ఉంటుంది, ఇది పుట్టి డౌన్లోడ్ అనమాట. మీకు పుట్టి డౌన్లోడ్ ఇక్కడ ఉంటుంది మీకు. సో కాబట్టి డౌన్లోడ్ చేసి వాడచ్చు. సో మీకు లాగిన్ చేశాను చూడండి. సో కాబట్టి ఎస్, ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసి దాన్ని లాగిన్ చేసాం. దాంట్లో ఒక ఫ్రీక్వెంట్ కమాండ్స్ ఏమన్నా రన్ చేయాలనుకోండి, ఫ్రీక్వెంట్ గా వాడే కమాండ్స్ ఏముంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ls-al అనేది మీకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ మీకు. సో అలాగే స్పేస్ వచ్చి df-h, ఈ 2 కమాండ్లు కలిపి రన్ చేయాలంటే అండ్ అని చెప్పి df-h అంటే అది కమాండ్, అది రన్ అవుతుంది, 2 కమాండ్లు రన్ అవుతాయి అనమాట మీకు అండ్ ఇచ్చారంటే. దాంతో పాటు హోస్ట్ నేమ్, ఇది ఇఫ్ కాన్ఫిగ్ అండ్ ఐపీ రావాలా, యాక్చువల్గా రాకూడదు, ఇప్పుడు మీకు రాదు ఎందుకంటే ఇది మిస్ అయింది అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడ యాప్ ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, apt update -y అని చెప్పి నెట్ టూల్స్ unzip
మీకు JQ ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి మీకు. ఇట్లా ఇచ్చారనుకోండి మీకు ఇన్స్టాల్ అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ పెట్టాను కదా మీకు యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మన లైనెక్స్ ఇన్ తెలుగు పెట్టాను. మళ్ళీ చాట్లో పెడతాను, మిస్ చేసుకొని ఉంటే మీరు చూసారనుకోండి మీకు అది వాడుకొని లైనెక్స్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ విత్ లైనెక్స్ అనుకోండి మీకు, సార్ నాకు లైనెక్స్ ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ప్రాక్టీస్ చేయాలంటే రేపటి సెషన్లో నేను చెప్పబోయేది ఏంటంటే అజూర్ రీజియన్స్ మీకు ఆర్ అజూర్ ఫిజికల్ హైరార్కీ, ఆ తర్వాత అజూర్ లాజికల్ హైరార్కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫిజికల్ హైరార్కీ అంటే మీకు ఏంటంటే అజూర్ డేటా సెంటర్స్, తర్వాత రీజియన్స్, జోన్స్ ఉంటాయి అన్నమాట. మీకు రీజియన్స్, ఇక్కడికి వచ్చి మీకు జోన్స్, తర్వాత వచ్చి మీకు డేటా సెంటర్స్ ఉంటాయి. వేరేజ్ ఇక్కడికి వచ్చేసరికి టెనెంట్ ఐడి, తర్వాత సబ్స్క్రిప్షన్, దాని కింద ఏముందని హైరార్కీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అది తెలియాలి, ఎందుకంటే దేని కింద ఏదుందని తెలిస్తే కదా కరెక్ట్గా వెళ్ళగలం. సో దానికోసం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాంతో పాటు మీకు కొన్ని ఉన్నాయి, ఐఏఎస్ వర్సెస్ పాస్ వర్సెస్ సాస్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మనకి అజూర్లోని, దాని గురించి కూడా రేపు డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఈ విధంగా లైనెక్స్ కోసం మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. అయితే వన్స్ మీకు ప్రాక్టీస్ అంతా అయిపోయినాక ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ గా ఇది ఉంది చూసారా అజూర్ దీన్ని రిసోర్స్ గ్రూప్ అంటారు. ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చి స్ట్రైట్ గా డిలీట్ రిసోర్స్ గ్రూప్, మీకు డిలీట్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చేసి డిలీట్ అని ఇచ్చేయండి మీకు. అంతే, ఇంకేం డిస్కషన్ ఏం లేదు. ఎందుకంటే ఇనిషియల్ గా మీకు అర్థం కావడం కొంచెం టైం పడుతుంది కదా, 10-15 డేస్ ఏం చేస్తారంటే ల్యాబ్ అయిపోయినాక డిలీట్ చేసేయండి. నెక్స్ట్ క్లాస్ చెప్తాయి మీకు, ఎందుకంటే ఇక్కడ పోయి ఇది డిలీట్ చేయండి అది డిలీట్ చేయండి అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. అందుకని మొత్తంగా రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసామనుకోండి మీకు బిల్లింగ్ రావడానికి ఆస్కారమే లేదు మీకు. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి ఒక టెస్ట్ సర్వర్ క్రియేట్ చేసుకొని అండ్ దెన్ మనం ఏం చేయొచ్చు, కొంచెం రన్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లాస్ ఏంటి, మన ఫస్ట్ సెషన్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, ఆ తర్వాత దాంట్లో ఫ్రీ ట్రయల్ క్రియేట్ చేసుకోవడము, ఆ తర్వాత లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసి బేసిక్ ఫండమెంటల్స్ ప్రాక్టీస్ చేయడం అండి. ఇదే మనకు కావాల్సింది యాక్చువల్గా. సో క్లాస్ 2 వచ్చి నేను చెప్పినట్టు మీకు దీన్ని ఏం చేస్తాం, మనకి హైరార్కీ గురించి మాట్లాడదాము, ఐఏఎస్ పాస్ గురించి రేపు మాట్లాడదాం. మనకి 6:30కి వచ్చాం కాబట్టి నా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఫీజ్ డీటెయిల్స్ చెప్పి లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ వచ్చి స్టాప్ రికార్డింగ్ అంటాను.